హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్తీ ఈట్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి హోమ్మేడ్ చాక్లెట్స్ అండి. ఇవైతే మనకి ఇంతవరకు వైట్ చాక్లెట్స్ మేకింగ్ మనకి చూడలేదు. సో వైట్ చాక్లెట్స్ అండ్ డార్క్ చాక్లెట్స్ మిక్సింగ్ ఎలా తయారు చేసుకోవాలో అండ్ ఇప్పటి వరకు నట్స్ అనేవి మనము ఫ్రై చేసిన నట్స్ లోపల ఫిల్లింగ్ చేసాము. వీటిలో అలా కాకుండా మనము డిఫరెంట్ వేలో ఇంకొక విధంగా ఎలా నట్స్ అనేవి ఫిల్లింగ్ చేసుకోవచ్చో చూద్దాము. నెక్స్ట్ అయితే ఇలా రెడీ చేసుకొని ఇలా మంచిగా అయితే ప్యాక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దానికి మనం ఫస్ట్ అయితే మోల్డ్స్ తీసుకోవాలండి. ఆ మోల్డ్స్ అయితే ఫస్ట్ మనం నీట్గా మెయింటైన్ చేయాలి. మీకు నేను అన్ని వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఇవి పిల్లలు తినేవి. సో మనం చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఇంకొక టిప్ అండి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా. ఇవి రెడీ చేసుకున్నాక ఫ్రిడ్జ్ అయితే చాలా క్లీన్గా ఉండాలి. బ్యాడ్ స్మెల్ అయితే ఉండకూడదు. ఏదైనా స్మెల్ వచ్చే ఐటమ్స్ ఉన్న దగ్గర చాక్లెట్స్ పెట్టకూడదండి. అలా పెట్టాము అంటే చాక్లెట్స్కి ఆ స్మెల్ తీసుకుండేది ఉంటుంది. ఆ స్మెల్ అంతా చాక్లెట్స్కి పట్టేస్తుంది. తినేటప్పుడు మనకి ఆ బ్యాడ్ స్మెల్ అనేవి వస్తాయి. సో ఫ్రిడ్జ్ కూడా కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవైతే డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ హాఫ్ తీసుకొని ఇలాగా డబల్ బాయిలింగ్ మెథడ్లో మనము ఇట్లా మెల్ట్ చేసుకోవాలండి. స్మూత్ టెక్స్చర్ రావాలి. మనకి చాక్లెట్ సరిగా టేస్ట్ రావట్లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ టేస్ట్ ఎందుకు రావట్లేదు అంటే మెల్టింగ్ ప్రాసెస్ అండి. మెల్టింగ్ అనేది మనకు కరెక్ట్గా లేకపోయినా కానీ మంచిగా టేస్ట్ టెక్స్చర్ అనేది రాదు. మనం మెల్ట్ చేసుకునే దాంట్లోనే టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది చాక్లెట్స్లో. సో మనం చాలా కేర్ఫుల్గా మెల్ట్ చేసుకోవాలి, మాడిపోకుండా మనకి. నెక్స్ట్ ఇట్లాగా హాఫ్ అయితే నేను ఇది కాంపౌండు డార్క్ కాంపౌండు అండ్ హాఫ్ వైట్ కాంపౌండ్ వేసాను. మళ్ళీ మధ్యలో ఇలాగ డార్క్ కాంపౌండ్ ఫిల్ చేస్తున్నాను. అదొక వే. మనం తినేటప్పుడు మధ్యలో మనకి వైట్ కాంపౌండ్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. నెక్స్ట్ ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ మనం డార్క్ కాంపౌండ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ పైన మిగతా అంతా వైట్ కాంపౌండ్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి వైట్ కాంపౌండ్ అండ్ బ్లాక్ కాంపౌండ్ రెండు 2 కలర్స్లో కనిపిస్తాయి. ఇదొక వే అండి. ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఇది వచ్చేసి జస్ట్ నార్మల్గా వైట్ కాంపౌండ్ మొత్తం అండి. ఇలాగా మనము 3 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే కొన్నిట్లోనే మిక్స్ చేసి జస్ట్ చూపించడానికి చేస్తున్నాను. నెక్స్ట్ ఇది మన ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి. ఇంతవరకు అయితే మనము లోపల యాడ్ చేయడం చూసాము. ఇదైతే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మిగతా ఈ కాంపౌండ్లోనే మిక్స్ చేసేయాలి. మీకు ఎక్కువ నట్స్ కావాలంటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు తగ్గట్టు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని ఇలాగ మోల్డ్స్లో వేసేసుకోవడమేనండి. ఇవి కూడా చాలా బాగుంటాయి, తినేటప్పుడు బాగా క్రంచీగా ఉంటాయి. ఈ చాక్లెట్లో మిక్స్ చేసేస్తున్నాం కదా, తినేటప్పుడు మెత్తగా అయిపోతాయేమో అనుకుంటారు, కానీ చాలా బాగుంటాయి. ఇంకొకటి మనము ఫ్రై చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుందండి. మనం ఫ్రై అనేది చాలా నీట్గా బాగా చేసుకోవాలి. లోపలికల్లా ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం టైం పడుతుంది చేసుకోవాలి. అయినా అప్పుడే మనకి చాక్లెట్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలాగా మొత్తము వేసుకొని ఇట్లా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది చాక్లెట్. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిది, కొంచెం బెటరు. మరి ఎక్కువసేపు ఉంచకుండా ఒక 15 మినిట్స్ అలాగా ఉంచితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవైతే ప్లెయిన్ వైట్ చాక్లెట్ అలా మిక్సింగ్ మన లోపల వైట్ చాక్లెట్ వేసి ఉన్నవి. ఇలాగా రకరకాలుగా అనమాట మనకి నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు. హోమ్మేడ్ చాక్లెట్స్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంట్లో మీరు ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది చాక్లెట్స్ మీద. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాక్లెట్ వీడియోస్ పెడితే చాలామంది చూస్తున్నారు, అలాగే కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగైతే ర్యాప్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన ర్యాపర్స్ తీసుకొని ఇలాగైతే ర్యాప్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇలా ర్యాప్ చేసుకొని మనము ప్యాకింగ్ చేసుకోవాలి. లేదు అంటే మీకు ఇంట్లో తినడానికి అంటే మీరు ఇంట్లో కూడా 4-5 మంత్స్ మీకు స్టోర్ ఉంటాయండి. 8 బాక్స్లో వేసుకుంటే. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. కానీ ఫ్రెష్గా తినేయడం చాలా మంచిది, చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ఆర్డర్ తీసుకునే వాళ్ళైతే ఇచ్చిన తర్వాత చేసి ఇవ్వండి. అప్పుడే మీకు ఆర్డర్స్ అనేవి ఇంకా ఎక్కువ వస్తాయి. ఫ్రెష్గా చేసిస్తే టేస్ట్ కూడా ఫ్రెష్ టేస్ట్ తర్వాత రాదండి, చాలా బాగుంటాయి ఫ్రెష్గా అయితే. నేనైతే మాత్రం అప్పటికప్పుడు మార్నింగ్ ఆర్డర్ వస్తే ఈవినింగ్ కల్లా చేసి ఇవ్వడము అట్లా చేస్తాను. కొన్ని ఎక్కువ చేసేసుకొని పక్కన పెట్టి తర్వాత ఇవ్వడము, వేరే వాళ్ళకి ఇవ్వడం అలా అయితే చేయను.
అలా చేసాము అంటే కొంచెం టేస్ట్ అయితే మనకి చేంజ్ అవుతుంది. ఇలా ఫ్రెష్ టేస్ట్ అప్పుడు రాదండి. చాలా న్యాచురల్గా చాలా బాగుంటాయి చాక్లెట్స్ అనేవి. ఇలాగా మీకు నచ్చిన ర్యాపర్స్లో ఇలాగా ర్యాప్ చేసేసుకో. మన ఛానల్లో కేక్ వీడియోస్, కప్ కేక్స్ ఇలాగా పిల్లలకు సంబంధించినవి చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ మీరు ట్రై చేయండి. అలాగే కేకు, కప్ కేక్స్ వీటికి సంబంధించి అన్ని ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు నీట్గా చదువుకొని కూడా చేయొచ్చు. అలాగే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.